కే రాజేష్ కుమార్ అండి, హైకోర్టు అడ్వకేట్. మనము పల్లవి ప్రశాంత్ మీరు ఏదైతే డిసెంబర్ 17, 2023 జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర జరిగిన సంఘటనలో మీ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ మీద క్రిమినల్ కేసు బుక్ అయిందని. నిన్న నైట్ కూడా ఆల్రెడీ ఇద్దరిని A1 అండ్ A5ని అరెస్ట్ చేసినట్టు కూడా మీరు మీడియాలో కథనాలు చూస్తూనే ఉన్నారు. దీనికి వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో మేము ముందుకు రావడం జరిగింది. పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫాదరు సత్యనారాయణ కూడా వకాలత్ మీద కూడా సంతకం పెట్టిండ్రు ఫర్ అన్ యాంటిసిపేటరీ ఫెనీ నీడెడ్. హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్కి వాళ్ళు సంతకం కూడా పెట్టిండ్రు. స్టిల్ ఈవెన్ యాంటిసిపేటరీ బెయిల్ మేము ప్రైమ్ ఆఫీసీ సాటిస్ఫాక్షన్ చేసుకొని మరి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తే కూడా స్టిల్ ఇక్కడ SHO స్టేషన్ హౌస్ ఆఫీసరు ఇంకా FIR కాపీ మేము ఇవ్వము, అది ప్రొవిజన్లో మా డిస్క్రిప్షన్ అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, మొన్న CPగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడు మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అంటున్నారు, ఇదేనా మన ఫ్రెండ్లీ పోలీసింగు? ఇన్ని రోజులు ప్రభుత్వంలో FIR కాపీలు ఆన్లైన్లో ప్రతి ఒక్క FIR కాపీ ఆన్లైన్లో పొందుపరిచింది. వితిన్ 24 అవర్స్ ఆ కంప్లైంట్ ఏముందో ప్లస్ FIR నెంబర్ ఉందో, దాంట్లో ఎన్ని సెక్షన్స్, ఎక్కడ అక్యూజ్ అంటే ప్రైమ్ ఆఫీసీ ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా FIR కాపీలో మన ఆన్లైన్లో మీరు గూగుల్లో కొట్టుకొని చూడండి. తెలంగాణ పోలీస్ వెబ్సైట్లో viewfir.comలో 100% ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్, నాట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్, తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ FIR నమోదు చేస్తుంది. మళ్ళీ కొత్తగా అపాయింట్మెంట్ అయిన CP శ్రీనివాసరెడ్డి గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అన్నారు, ఇదేనా మళ్ళీ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు అంటే ఇప్పటి నుంచి మళ్ళీ ప్రతి ఒక్క FIR కాపీని మేము సర్టిఫైడ్ కాపీలు కోర్టుకు వెళ్ళి సర్టిఫైడ్ కాపీలు వేసుకోవాలన్నా అడ్వకేట్లు అందరము కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. అంటే కోర్టుకు వెళ్ళి సర్టిఫైడ్ కాపీస్ కావాలి. ఇప్పుడు యాక్చువల్గా CRPC 154 ప్రకారము FIR కాపీ ఇవ్వాలి అండి. FIR కాపీ అక్యూజ్డ్ వాళ్ళకి ఇవ్వాలి. అక్యూజ్డ్ కానీ అక్యూజ్డ్ కౌన్సిల్ వాళ్ళకి కానీ, ఇప్పుడు మేము అక్యూజ్డ్ కౌన్సిల్ మేము వీఆర్ నాట్ ఎనీ, మాకు ప్రైమ్ ఆఫీసీ ఆయన సంతకం ఉంది ఇక్కడ. వాళ్ళ నాన్న సత్యనారాయణ, పల్లవి ప్రశాంత్ అనే పర్సన్ స్టిల్ అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఎందుకు అంటే ఆల్రెడీ A1 A5 అరెస్ట్ అయ్యిండ్రు. ఈయన అబ్స్కాండింగ్ ఉన్నాడు కాబట్టి తప్పు లేదు. ఒకవేళ ఆయన తప్పు చేయలేదు అని ఉంటే హైకోర్టుకి మనం యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకొని మరి, అంటే యాంటిసిపేటరీ బెయిల్లో హైకోర్టులో వాదనలు ప్రతివాదనలు జరుగుతాయి. ఆఫ్టర్ కన్సిడరేషన్ ఆఫ్ ద మెరిట్స్ ఆఫ్ ద కేసు ఇతనికి యాంటిసిపేటరీ బెయిల్ సాటిస్ఫాక్షన్ అవుతే కోర్టు ఇస్తుంది. బెయిలబుల్ ఆ నాన్ బెయిలబుల్ చెప్తాడు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ 2000 ఇమీడియట్గా ఈరోజే చేస్తాం. చెప్పిన తర్వాతనే వాళ్ళు వచ్చారు, వాళ్ళ ప్రోత్సాహంతో జరుగుతుందని స్పష్టంగా వీడియో ఆధారాలు కూడా వాళ్ళు ప్రొవోక్ చేసినది కూడా వీడియోలు ఉన్నాయని ఆల్రెడీ సిస్టమ్ మీద కనబడుతున్నాయి. అరే వీడియోలు తీయండి, పోలీసులు పొలగొట్టండి అని. అది ఆ ఇన్సిడెంట్ అయితే మా దృష్టికి రాలేదండి. ఎవరైనా ప్రొవోక్ చేసిన అనేది విషయం అయితే మనకు తెలియదు. దాన్ని ఒకసారి మేము ప్రైమ్ ఆఫీసర్ చూసి దాని మీద రెస్పాండ్ అవుతాం. విచారణ దశలో ఉంటుందండి. FIR అనేది విచారణ దశ కాదు. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటే స్టార్టింగ్ వచ్చినప్పుడే చేస్తారు. విచారణ దశలో ఏముంటాయి, 161 స్టేట్మెంట్స్ ఉంటాయి, అదేంటిది రిటర్న్ ఛార్జ్ షీట్కి వెళ్ళేట అవి విచారణ దశలో. ఇన్వెస్టిగేషన్లో వీ కెన్ ఆల్టర్ ద FIR ఆల్సో.